హాయ్ ఫ్రెండ్స్. నిన్న కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఎగ్జామ్కి అటెండ్ అయ్యా. సో దాని రివ్యూ ఇద్దాం అనుకుంటున్నాం. ఓకే. సో చాలా వరకు యూట్యూబ్లో మీరు చూసా ఉండొచ్చు, బట్ అది వాళ్ళు ఎగ్జామ్ రాయకుండా ఇష్టం వచ్చినట్టు ఒక పీడిఎఫ్ ఇచ్చి ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి అని మనల్ని టెంప్ట్ చేస్తున్నారు. బట్ అలాంటివి అక్కడ జరగవు. ఓకే. యాప్టిట్యూడ్, ఇంకా సైకోమెట్రీ అండ్ కోర్ సబ్జెక్ట్ రిలేటెడ్గా చాలా టఫ్ అనే క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే, అవి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. క్వశ్చన్స్ కాదు, బట్ ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది నేను చెప్తా. ఓకే. సో ఇది కౌశలం స్కీమ్ డీటెయిల్స్. ఓకే. సో అక్కడికి వెళ్ళాక మన సో సచివాలయం వాళ్ళు ఈ లింక్ ఇచ్చారనమాట. ఓకే. మనం ఏంటంటే డైరెక్ట్గా గూగుల్లో సెర్చ్ చేస్తుంటే అది లోడింగ్కి చాలా టైం అవుతుంది. సో వాళ్ళు ఏంటంటే మన నెంబరు చెప్తే దానికి వాట్సాప్ చేస్తున్నారు అనమాట. ఓకే. ఈ లింక్ని యూజ్ చేసుకొని మనం లాగిన్ అవ్వాలి. ఓకే. ఇక్కడ మెన్షన్ చేశాడు కదా, ముందు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అని పెడితే అది చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేసి, సో వాళ్ళే డైరెక్ట్గా లింక్ని ఇలా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఓకే. సో ఇది అఫీషియల్ లింక్. ఓకే, సచివాలయంలోనే ఇచ్చారు. ఓకే. సో ఇది ఒకసారి మీరు కూడా చెక్ చేయొచ్చు. నేను డిస్క్రిప్షన్లో కామెంట్లో కూడా పిన్ చేసి ఉంచుతున్నాను. ఓకే. సో అది అఫీషియల్ లింక్. ఓకే. సో ఇది ప్రూఫ్ అన్నమాట. ఓకే. నేను ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాను అనడానికి. సో నాకు 22nd 3 PM స్లాట్ అనేది బుక్ అయ్యింది మండే. ఓకే, అంటే నిన్న. ఓకే. సో ఇది ఫస్ట్ టికెట్. ఓకే. సో ఇది కౌశలం వెబ్సైట్ ఇలా ఉంటుందన్నమాట. ఓకే. వెళ్ళగానే మీరు అంటే జిఎస్డబ్ల్యూ వాళ్ళు రిజిస్టర్ చేసి ఉంటారు కదా, సో మనం కూడా ఒక రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో ఇక్కడ రిజిస్టర్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేస్తే మనకి ఏంటంటే ఆధార్ లింక్తో మనం ఫస్ట్ లాగిన్ అవ్వాలి. తర్వాత ఓటీపీ వస్తుంది మెయిల్కి, ఫోన్కి. అలా ఓటీపీ వచ్చాక లాగిన్ అయితే మన డీటెయిల్స్ అనేవి ఓపెన్ అవుతాయి అన్నమాట. ఓకే. సో ఆ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయ్యాక కొంచెం ఒక సర్వే ఉంటుంది. అది ఎలా అంటే మన లింక్డ్ఇన్లో ఉంటుంది కదా, మన జాబ్ ఎన్ని రోజుల్లో మీరు జాయిన్ అవ్వచ్చు, ఎలాంటి జాబ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, హై శాలరీయా లేకపోతే లో శాలరీ కూడా జాయిన్ అయ్యే ఛాన్స్ ఉన్నాయా, ఇలాంటివన్నీ జనరల్ క్వశ్చన్స్ సర్వే అనేది ఉంటుంది. ఓకే. నేనైతే 2:30కి అలా బయలుదేరాను, అక్కడికి రీచ్ అయ్యాను అనమాట. సో నాకు 3 వరకు టైం ఉంది కనుక నేను ఈ సర్వే కంప్లీట్ చేశాను. ఓకే. నాకైతే యాక్చువల్గా 10 minutes బిఫోరే ఎగ్జామ్ ఓపెన్ అయింది. ఓపెన్ చేశాను, రాస్తాను కూడా. ఓకే. సో చాలా మంది ఏంటంటే ఆన్ టైం ఓపెన్ చేయాలి అని చాలా వీడియోస్లో చెప్పారు, బట్ అలా ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే 30 minutes బిఫోరే మనకి అసెస్మెంట్ ఈస్ రెడీ అని మనకి డైలాగ్ బాక్స్ అది చూపిస్తుంది. ఓకే. బట్ అది ఓపెన్ అవ్వదు అనమాట. సో 15 minutes బిఫోర్ లేదా 10 minutes బిఫోర్ అనేది మనకి రెడీ టు స్టార్ట్ ద ఎగ్జామ్ అని డైలాగ్ బాక్స్ వస్తుంది. ఓకే. నెక్స్ట్ స్లైడ్స్లో చూద్దాం అది ఎక్కడ వస్తుంది అనేది. ఓకే. సో ఇక్కడ రిజిస్టర్ చేసుకొని సర్వే కంప్లీట్ చేశాక లాగౌట్ అవుతుంది కదా, ఒక డివైస్లోనే ఉండాలి. డిఫరెంట్ డివైజెస్లో ఉంటుంది అంటే ప్రీవియస్గా మీకు తెలిసి మీ ఫోన్లో కానీ లేదా ల్యాప్టాప్లో కానీ లాగిన్ అయితే మనం ఎగ్జామ్ సెంటర్లో లాగౌట్ చేసుకుని ఆ, వాళ్ళు ఇచ్చే సిస్టమ్ని యూజ్ చేసుకుని అక్కడ లాగిన్ అవ్వాలన్నమాట. మల్టిపుల్ డివైస్ లాగిన్ అనేది లేదు ఇక్కడ. ఓకే. సో నెక్స్ట్ ఏంటంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యాక, అంటే సెల్ఫ్ రిజిస్ట్రేషన్ అది. ఓకే. సో లాగిన్ మీద క్లిక్ చేయాలి. ఓకే. సో లాగిన్ మీద క్లిక్ చేయగానే ఇలా వస్తుంది అనమాట. ఫర్ గ్రాడ్యుయేట్స్, ఫర్ ఎంప్లాయీస్, ఫర్ కాలేజ్ అండ్ ట్రైనింగ్ ఏజెన్సీస్. సో ఇలా మనకి చూపిస్తుంది అనమాట. సో ఓకే. సో నేను గ్రాడ్యుయేట్ కనుక ఈ గ్రాడ్యుయేట్ అనేది క్లిక్ చేశాను. ఓకే. క్లిక్ చేశాక ఇక్కడ చూసారా, ఆధార్ నెంబర్ అని వచ్చింది. సో ఆధార్ నెంబర్ని వెరిఫై చేస్తే నెక్స్ట్ ఏంటంటే అకౌంట్ సెటప్లోకి వెళ్తుంది. ఇది ఓపెన్ చేయలేదు, ఆల్రెడీ నేను చేశాను కనుక మళ్ళీ నాకు ఓపెన్ అవ్వదు. సో నేను చెప్తున్నాను నార్మల్గా. ఓకే. సో ఆధార్ నెంబర్ని టైప్ చేస్తాం కదా, తర్వాత ఈమెయిల్, ఫోన్ నెంబర్ అడుగుతుంది. సో దానికి ఓటీపీలు వస్తే వెరిఫై చేసుకోవాలి. ఓకే.
అవి వెరిఫై చేసుకున్నాక మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది అన్నమాట. ఓకే. సో తర్వాత మనం లాగిన్ అయిపోవచ్చు ఈజీగా. ఓకే. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యాక మనం వాళ్ళు ఇచ్చిన సిస్టంలో మనం లాగిన్ అవ్వాలి. ఓకే. ఇక్కడ మనం మెయిల్ ఐడి పాస్వర్డ్ అనేది ఇస్తాం అన్నమాట. ఓకే. లాగిన్ టు పోర్టల్ ఇది వాళ్ళు ఇచ్చిన సిస్టంలోనే మనం చేయాలి. ఓకే. సో లాగిన్ అయ్యాక డాష్ బోర్డ్లో మనకి ఇలా అపియర్ అవుతుంది అన్నమాట. ఓకే. సో మన పర్సనల్ డీటెయిల్స్ యాక్చువల్గా ఈ ఇన్ఫో ఉంది కదా, ఈ ఇన్ఫో సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ 48 బిఫోరే మనం అప్లై చేసుకోవాలి. లేదంటే తర్వాత అయినా ఈ ఎగ్జామ్ అయ్యాకైనా అప్లై చేసుకోవచ్చు. బట్ దీని యూజ్ ఏంటంటే దీన్ని బేస్ చేసుకుని మనకి ఎగ్జామ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఎందుకంటే సర్టిఫికేట్స్ బేస్ చేసుకుని యాక్చువల్గా నాది మెకానికల్ డిపార్ట్మెంట్ కదా. సో కోర్ సబ్జెక్ట్ అనేది మనకి రిలేటెడ్గా ఉంటుంది. ఓకే. నేనేంటంటే ఆటోమోటివ్ డిజైనింగ్, సర్ఫేస్ డిజైనింగ్ అనేది నేర్చుకున్నాను. ఆ సర్టిఫికేట్స్ యాడ్ చేసి ఉంటే దానికి రిలేటెడ్ కూడా ఉండేవి క్వశ్చన్స్. సో అలా ఉంటుందన్నమాట. ఎందుకంటే బేస్డ్ ఆన్ ద సర్టిఫికేషన్ కూడా మనకి ఎగ్జామ్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఆటోమోటివ్ డిజైనింగ్ అంటే ఇప్పుడు మనకి ఆటోమోటివ్ సెక్టర్స్లో కూడా మనకి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి కదా. సో దాన్ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ అనేవి తయారు చేస్తారన్నమాట. ఓకే. సో మీరు రెడీగా ఉన్నారు అనుకుంటే ముందే ఇది మనం ఫిల్ చేసుకోవచ్చు. ఒకవేళ ఫిల్ చేయకపోయినా ప్రాబ్లం ఏమి ఉండదు. జనరల్ ఎగ్జామ్ ఉంటుంది మన కోర్ సబ్జెక్ట్కి రిలేటెడ్గా. ఓకే. సో ఎగ్జామ్ అయ్యాక 48 అవర్స్ తర్వాత ఇది ఓపెన్ అవుతుంది అనమాట. నాకు ట్రై చేశాను అవ్వలేదు. 48 అవర్స్ బిఫోర్ కానీ తర్వాత కానీ ఓపెన్ చేయాలని డైలాగ్ బాక్స్ వచ్చింది అనమాట. ఓకే. సో ఇవి స్కిల్ అసెస్మెంట్స్ అన్నమాట. ఓకే. ఓపెన్ అయ్యాక చూసారా కంప్లీటెడ్ అని వచ్చింది. ఇది మీకు ప్రూఫ్. ఓకే. డేట్ కూడా ఇచ్చాడు 22/12/25 అని. ఓకే. సో ఫస్ట్ ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అసెస్మెంట్ అనేది మీరు కంప్లీట్ చేసుకోవాలి. ఓకే. ఎందుకంటే ఇది రాసేటప్పుడు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ డిస్టర్బెన్స్ కానీ లేదా నాయిస్ డిస్టర్బెన్స్ కానీ ఉండకూడదు. ఓకే. అందుకు వాళ్ళు ఏం చేశారంటే ఎగ్జామ్ స్టార్ట్ అవ్వగానే ఇది ముందు ఎగ్జామ్ అటెంప్ట్ చేసేయండి అంటే 15 మినిట్సే కదా ఉంది. సో 15 మినిట్స్ వాళ్ళు డిస్టర్బ్ చేయరు అనమాట మనం. సో ఈ 15 మినిట్స్ మనకి 15 మినిట్స్ ఇచ్చిన టైము. సో 3 క్వశ్చన్స్ ఇస్తాడు. ఈచ్ వన్ 30 సెకండ్స్. ఓకే. 30 సెకండ్స్ ఒక టాపిక్ గురించి మనకి మాట్లాడమని ఇస్తారనమాట. సో ఇందులో మనకి డ్రాబ్యాక్స్ ఏం లేవు. ఎందుకంటే ఈ 15 మినిట్స్లో 30 సెకండ్స్ టైం సపోజ్ ఫస్ట్ క్వశ్చన్ అటెంప్ట్ చేశారు, అది మీకు నచ్చలేదు వాయిస్ ఓవర్ కానీ రికార్డింగ్ కానీ, తర్వాత మనం రీటేక్ చేయడానికి ఆప్షన్ ఇచ్చాడు కింద. ఓకే. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ విత్ ఇన్ దిస్ టైంలో ఈ 3 క్వశ్చన్స్కి ఎన్నిసార్లు అయినా మనం రీటేక్ అనేది చేయొచ్చు అనమాట. కాకపోతే ఒక క్వశ్చన్ తర్వాత ఇంకోటి వస్తుంది కనుక ఒకటి సబ్మిట్ చేశాక ఇంకోటి సబ్మిట్ చేయాలి. ఓకే. సో నన్ను అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే మీ ఫ్యామిలీలో ఏ మెంబరు మీకు ఎక్కువగా ఇష్టం, వాళ్ళతో ఉన్న మెమరీస్ చెప్పండి అనేది ఫస్ట్ క్వశ్చన్. ఓకే. సెకండ్ది ఏంటంటే ఆ, మీ ఫ్యామిలీలో ఎక్కువ సెలబ్రేట్ చేసుకున్న మూమెంట్స్ గురించి చెప్పండి అన్నాడు. ఓకే. అది సెకండ్ క్వశ్చన్. సో థర్డ్ వన్ ఏంటంటే డిస్క్రైబ్ యువర్ ఫ్యామిలీ, హౌ మెనీ ఆర్ దేర్, ఇంకా వాళ్ళ గురించి చెప్పండి అన్నాడు. ఇది ఈ మూడు 30 సెకండ్స్లో వీడియో మనం చెప్పాలన్నమాట 30 సెకండ్స్లోనే. ఓకే. దీని ద్వారా ఏంటంటే మన స్కిల్స్ని టెస్ట్ చేస్తారు. ఓకే. కమ్యూనికేషన్ స్కిల్స్ని. ఓకే. సో ఈచ్ వన్ 30 సెకండ్స్ ఉంటుంది. బట్ మనం రీటేక్ ఆప్షన్ యూస్ చేసుకొని ఒకవేళ మనకి మన పెర్ఫార్మెన్స్ నచ్చకపోతే మళ్ళీ వీడియో మేక్ చేసుకోవచ్చు. సో ఈ 15 మినిట్స్ మనదే. ఓకే. ఈ 30 సెకండ్స్ని మనం ఈజీగానే తయారు చేయొచ్చు. ఓకే. సో రీటేక్ ఆప్షన్ ఉంది కనుక ఒకవేళ మనం మిస్టేక్స్ చెప్పినా మనకి టైం అడ్జస్ట్ అవ్వలేదు అనుకున్నా మనం అదే వీడియో మేక్ చేశాక మనకి అది ప్రివ్యూ అనేది చూపిస్తుంది. ఓకే. అది మనకు నచ్చలేదంటే మళ్ళీ రీటేక్ ఓపెన్ చేసుకొని మళ్ళీ వీడియో క్యాప్చర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వాళ్ళు ఏంటంటే హెడ్ ఫోన్స్ ఇస్తారు. ఓకే. సో విత్ మైక్, మైక్ని ఎప్పుడు తీయకూడదు అనమాట. ఈవెన్ ఇది అసెస్మెంట్ కంప్లీట్ అయినా నెక్స్ట్ అసెస్మెంట్ ఉంది కదా. సో స్కిల్ అసెస్మెంట్ 45 మినిట్స్ ఉంది కదా. సో దీనికి కూడా మనం తీయకూడదు అనమాట. ఎందుకంటే వాళ్ళు బ్యాక్గ్రౌండ్ నాయిస్ అనేది టెస్ట్ చేస్తారు. ఓకే. సో నేనేంటంటే దీంట్లో వీడియో విజిబుల్గానే ఉంటుంది కదా.
సో ఇప్పుడు మనకి రఫ్ షీట్ ఇచ్చాడు మామూలు అడిగితే. సో ఇచ్చినప్పుడు నేను కెమెరాకి అంటే పైన టాప్లో ఇక్కడ కెమెరా ఉంటే నేను చూసుకోకుండా తల కిందకు ఉంచాను అనమాట. వస్తే అది కెమెరాకి విజిబుల్గా లేదు అని డైలాగ్ బాక్స్ చూపిస్తుంది. సో ఆ వార్నింగ్స్ ఇస్తాయి మనకి. సో మైక్రోఫోన్ యాక్సెస్, సారీ చెప్పడం మర్చిపోయాను. ఫస్ట్ ఈ అసెస్మెంట్ స్టార్ట్ చేశాక మనకేంటంటే క్యామ్ యాక్సెస్, ఓకే, అండ్ మైక్రోఫోన్ యాక్సెస్, ఈ రెండు గ్రాంట్ చేయాలి. ఓకే, సో స్టేబుల్ ఇంటర్నెట్ ఇవన్నీ అది ఉందా లేదా అనేది తర్వాత చెక్ చేసుకుంటుంది అన్నమాట. ఓకే, సో ఈ హెడ్ ఫోన్స్ కూడా సెకండ్ ఎగ్జామ్లో మనం రిమూవ్ చేయకూడదు, అలానే ఉంచాలి. ఓకే, సో ఇది కూడా అంతే. ఈ 15 మినిట్స్ అనేది వాళ్ళకి తెలుసు. బ్యాక్గ్రౌండ్లో ఏమి డిస్టర్బెన్స్ అనేది నాకు చేయాలి, నేను భయపడ్డాను ఎవరైనా వస్తారేమో అని. ప్రీవియస్ ఒక అతను వచ్చాడు తిట్టాడు. బట్ ఎగ్జామ్ రాసేటప్పుడు అయితే ఫస్ట్ ఇది అటెండ్ చేసుకోవడం బెటర్, ఎందుకంటే 15 మినిట్స్ ఫస్ట్ మనం ప్రిపేర్డ్గా ఉంటాం కనుక. షార్ట్ టైం కనుక మనం ప్రిపేర్ చేసుకుంటే తర్వాత ఏమైనా ఫర్దర్ డిస్టర్బెన్స్ వచ్చినా మనకు ప్రాబ్లం ఉండదు. ఆ తర్వాత చాలా డిస్టర్బెన్స్ అయింది ఈ ఎగ్జామ్ రాసినప్పుడు. బట్ ఇటువంటి డైలాగ్ బాక్సులు కానీ రావడం అలాంటివి రాలేదు. సో ఇది జనరల్గానే ఉంటుంది. ఎందుకంటే చాలా మంది ఏమన్నారంటే డిస్టర్బెన్స్ వచ్చినాయి అంటే తల తిప్పినా అటు ఇటు తిప్పినా అవి ట్రాక్ చేస్తే మోషన్ వెంటనే క్లోజ్ అయిపోద్ది ఎగ్జామ్ అన్నారు. నాకు అలా ఏం జరగలేదు. ఓకే, సో అది ప్రాసెస్ గురించి. ఓకే, సో మనకి ఏంటంటే అడ్వాంటేజ్ 30 సెకండ్స్ని, సో అరౌండ్ 1.5 మినిట్, 1.5 మినిట్స్లో మనం చెప్పాలి. అది 15 మినిట్స్ టైం ఇచ్చాడు మనకి. సో రీటేక్లు యూజ్ చేసుకొని మీరు కంప్లీట్ చేయండి. ఓకే, కానీ టెన్షన్ పడాల్సిన పని లేదు. 30 సెకండ్స్ అంటే ఈవెన్ ఇంట్రడక్షన్ కూడా అంత వేగంగా అవ్వదు ఎంత ప్రిపేర్ అయినా. మనం ప్రిపేర్ అయ్యే టాపిక్స్ అక్కడ ఉండవు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, సో ఈ ఎగ్జామ్ ఏంటంటే చాలా వరకు నేను డిస్కస్ చేద్దాం అనుకున్నది ఈ వీడియోలో ఏంటంటే, నేను అంతకుముందు చూసాను అంటే ఎవరు ఎగ్జామ్ రాయలేదు కదా. మీరు రాయకపోవడం వల్ల ఏంటంటే చాలా యూట్యూబ్ ప్లాట్ఫామ్స్ ఏంటంటే కొన్ని పీడిఎఫ్లు ఇచ్చారు, చాలా ఫన్నీగా ఉన్నాయి. ఏంటంటే ఎడిషన్, సబ్ట్రాక్షన్ ఇలాంటివన్నీ ఇచ్చి ఈ క్వశ్చన్స్ వస్తాయి అని చెప్పారనమాట. సో నేను అలా ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే వర్స్ట్ కేసులో ఏపీపీఎస్సి అనేది బిల్ చేస్తుంది కదా, ఇదేమి వాలంటీర్ జాబ్స్ కాదు కదా, మళ్ళీ సబ్ట్రాక్షన్ ఇలాంటి చిన్న క్వశ్చన్స్ ఇవ్వడానికి అని నేను ప్రిపేర్డ్గానే ఉన్నా. బట్ అక్కడికి వెళ్ళాక నా లెవెల్ కన్నా ఎక్కువగానే అడిగాడు. ఓకే, ఆ క్వశ్చన్స్ ఎలాంటివి అడిగాడు అనేది ఈ స్కిల్ అసెస్మెంట్ ఇట్లా చెప్తాను నెక్స్ట్ స్లైడ్లో. ఓకే, సో నా సజెషన్ ఏంటంటే ఈ 15 మినిట్స్ మీరు ప్రాపర్గా యూజ్ చేసుకోండి. ఓకే, 30 కదా. సో ఒక 3 మినిట్స్ అయినా 3 to 5 మినిట్స్ అనేది మీకు ఒక్కొక్క క్వశ్చన్కి టైం ఉంటుంది. సో ప్రిపేర్ అయ్యి ఒకవేళ నచ్చకపోతే రీటేక్ చేసుకోండి. ఓకే, బాటంలో ఇక్కడ ఉంటుంది అన్నమాట రీటేక్ అని. ఓకే, సో ఇదంతా మనకి డిస్ప్లే అవుతుంది, మనం క్యాప్చర్ అవుతాం. ఓకే, అలా డిస్ప్లే అవుతుంది, ఇదంతా ఫుల్ స్క్రీన్లోనే ఉంటుంది. ఓకే, ఇంకోటి ఏంటంటే ఇది మన ఇంటి దగ్గర నుంచి కూడా రాసుకోవచ్చు అనే డౌట్ చాలా మంది చెప్పారు. రాసుకోవచ్చు అని నేను అడిగాను అతను, అలా చాలా ట్రై చేసాం కానీ అవ్వలేదండి, రీషెడ్యూల్ అయిపోయింది వాళ్ళకి అన్నారు. సో అలాంటివి ఏం చేయకండి. సో ఫస్ట్ ఎగ్జామ్ కనుక వీళ్ళు రాయండి, మీకు ఒక ఐడియా ఉంటుంది. ఓకే, సో కమింగ్ టు ద సెకండ్ అసెస్మెంట్, దీనికి 45 మినిట్స్ ఇచ్చాడు. ఇది చాలా ఎక్కువ అనుకుంటాం కానీ బట్ అది అందులో యాప్టిట్యూడ్ అండ్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్. ఓకే, అండ్ సైకోమెట్రీ అండ్ కోర్ సబ్జెక్ట్ రిలేటెడ్గా క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో నేనేమనుకున్నాను అంటే చెప్పాను కదా, ప్రీవియస్గా యూట్యూబ్ ఛానల్స్ అవి చూస్తే చాలా ఈజీగా ఇచ్చాడు. బట్ అక్కడైతే నాకు చాలా టఫ్గానే వచ్చాయి కొన్ని. అంటే అవుట్ ఆఫ్ 10 5 క్వశ్చన్స్ ఆన్సర్ చేశాను, అది కూడా కరెక్ట్ కాదని నాకు తెలియదు, ఎందుకంటే అంత టఫ్గా ఇచ్చాడు. ఓకే, సో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కనుక అలా ఆ లెవెల్ ఇచ్చాడేమో నాకు తెలియదు కానీ నేనైతే 5/10 ఇచ్చాను. 3 అలా రైట్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి అందరూ కూడా.
ఎందుకంటే పెట్టేవాడిని కానీ బట్ నెగిటివ్ మార్కింగ్స్ ఉంటాయా లేదా అనేది మనకి ఎక్కడ ఏం చెప్పలేదు. సో ఎందుకు రిస్క్ అని నేనైతే డౌట్ అన్నది ఏం పెట్టలేదు. ఎందుకంటే ఇందులో నార్మల్గా వాడు కొన్ని క్వశ్చన్స్ అడిగాడు అనమాట స్టాండర్డ్ డీవియేషన్ కి సంబంధించి. స్టాండర్డ్ డీవియేషన్ కి ఇంకా ప్రాబబిలిటీ క్వశ్చన్ ఒకటి అడిగాడు. ఇంకా ట్రైన్స్, ఇంకోటి నంబర్ సిస్టమ్కి సంబంధించి. అంటే అందరికీ ఇలా ఉంటుందని కాదు, నేను ఇవైతే నాకు తెలియదు, ప్రిపేర్డ్గా లేను నేను ఈ రెండింటికి. సో ఈ దీనికి సంబంధించి ఒక రెండు క్వశ్చన్స్ ఇచ్చాడు స్టాండర్డ్ డీవియేషన్కి సంబంధించి. ఓకే, ప్రాబిలిటీ ఒక క్వశ్చన్ ఇచ్చాడు. అంటే అది ఎలా అంటే 5 మెంబర్స్ ఉంటారు, సారీ 5 ఆబ్జెక్ట్స్, లైక్ 5 చాక్లెట్స్ అనుకోండి. 3 మెంబర్స్ని ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఎన్ని పాసిబిలిటీస్ ఉంటాయని ఇచ్చాడు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మనం ఓన్లీ ఎంసీక్యూస్ అని అనుకుంటాం, కాకపోతే మల్టిపుల్ సెలెక్ట్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. అంటే సపోజ్ రౌండ్గా ఉన్నవి ఎంసీక్యూస్ అనమాట. ఇక్కడ రెక్టాంగిల్ షేప్ ఇస్తాడు, సో అక్కడ మనం టిక్ మార్క్ చేయాలి, అవి ఎంఎస్క్యూస్, మల్టిపుల్ సెలెక్ట్ క్వశ్చన్స్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే అన్నీ సెలెక్ట్ చేయొచ్చు, రిలేటెడ్గా ఉండే 1 or 2 కానీ ఇలా సెలెక్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఈ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. ఓకే, అది మీరు చూసుకోండి, పైన మెన్షన్ చేస్తాడు ఆల్ కెన్ బి సెలెక్టెడ్ అని. ఓకే, క్వశ్చన్ ఇచ్చేటప్పుడే ఆల్ ఆన్సర్స్ కెన్ బి సెలెక్టెడ్ అని ఇస్తాడు అనమాట బ్రాకెట్లో. దట్టు మీరు సింబల్స్ని చూసుకొని చేయొచ్చు. సో ఎంసీక్యూస్ అయితే రౌండ్, అంటే ఇక్కడ క్లిక్ చేయగానే సెలెక్ట్ అవుతుంది. అదే ఎంఎస్క్యూస్ అయితే ఇలా టిక్ మార్క్స్ ఇస్తాడు అనమాట మనం సెలెక్ట్ చేయగానే. ఓకే, అదొకటి ఉంది అందులో. సో అది గుర్తుంచుకొని, అదేంటంటే కొంచెం ట్రిక్కీగానే ఉంటుంది. అది మనకి సైకోమెట్రీలో ఇందులో కూడా కొన్ని ఇచ్చాడు. చెప్పాను కదా, ప్రాబిలిటీకి ఆ ప్రాబిలిటీ క్వశ్చన్ అయితే చాలా టఫ్గానే ఇచ్చాడు. సో 4 అయ్యే ఛాన్స్ అనిపించే, ఎందుకులే అని నేను పెట్టలేదు. ఓకే, సో ఐడియా లేనప్పుడు ఎందుకు రిస్క్ అని తీసుకోలేదు అనమాట. సో ప్రాబిలిటీలో కూడా ఎంఎస్క్యూస్ ఉన్నాయి. సైకోమెట్రిక్ అయితే ఇంక మీరు ఫిక్స్ అయిపోవచ్చు ఎంఎస్క్యూస్. కోర్ కూడా అంతే, కాకపోతే ఇది మనకి కొంచెం, నాకు కొంచెం ఐడియా ఉంది కనుక నేను పెద్ద మిస్టేక్స్ ఏం చేయలేదు, మ్యాక్సిమం అయ్యే ఛాన్స్ ఉంటాయి. సైకోమెట్రిక్ కూడా అంతే, మాది మెకానికల్ డిపార్ట్మెంట్ కనుక రిలేటెడ్గానే అడిగాడు. సో ఏంటంటే టీమ్ వర్క్స్ గురించి, అంటే టీంలో ఎవరైనా ఒక మెంబరు ప్రాబ్లమ్ని రేస్ చేస్తే దాన్ని మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు, నలుగురిలో అతన్ని ఇన్సల్ట్ చేస్తారా, ఇలాంటివన్నీ అది మనం ఈజీగానే చెక్ చేయొచ్చు, అంటే క్రాక్ చేయొచ్చు అలాంటివి, బట్ సమ్వాట్ ట్రిక్కీగా కూడా ఉన్నాయి. ఓకే, సో కమింగ్ టు ద కోర్ పార్ట్, నాది మెకానికల్ కనుక అదేంటంటే బెర్నౌల్లిస్ థియరం గురించి అండ్ ఎఫిషియన్సీ ఆఫ్ ది హీట్ ఇంజిన్ ఇచ్చాడు. అదొకటి, అంటే క్యూహెచ్ ఇచ్చాడు, క్యూలో ఇచ్చాడు, అంటే ఈ వాల్యూస్ 500, 300 ఇచ్చాడు. ఇదే కదా హీట్ ఇంజిన్, నేను చాలా ఏళ్ళ చూసి. సో హీట్ ఇంజిన్ ఎఫిషియన్సీ అని క్యాల్కులేట్ చేయమని ఇచ్చాడు. సో ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే డిస్క్రిప్టివ్ కూడా టైప్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో అది టైం టేక్. సో లాస్ట్ క్వశ్చన్ అయితే నాకు డిజైనింగ్ సంబంధించి ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్, అంటే మనం ఒక ప్రోడక్ట్ని, అంటే క్యాంటిలివర్ బీమ్ ఇచ్చాడు, అంటే నార్మల్గా క్వశ్చన్, మీ ఇమేజెస్ ఏం కాదు, క్యాంటిలివర్ బీమ్ని మనం ఆటోమోటివ్ డిజైనింగ్ పర్స్పెక్టివ్లో, అంటే లోడ్ క్యారింగ్ కెపాసిటీ ఉంటాయి కదా, సో ఆటోమోటివ్ డిజైనింగ్లో మనం ఏ ఏ కన్సిడరేషన్ని బేస్ చేసుకొని మనం ఈ క్యాంటిలివర్ అనేది మనం డిజైన్ చేస్తాం అనేది అది ఇచ్చాడు. అంటే ఫైనైట్ ఎలిమెంట్ అనాలిసిస్ యూజ్ చేసుకుని అప్ టు ద ప్రొడక్షన్ డిస్పాచ్ వరకు మనం 500 వర్డ్స్లో రాయాలన్నమాట. ఓకే, నేను ఎంత కొట్టుకుని 150 టైప్ చేసేటప్పటికి టైం అయిపోయింది. ఓకే, సో అది మీరు గుర్తుంచుకోండి. కీబోర్డ్లు ఎలా ఉంటాయో మీకు తెలిసిందే కదా, మన వాడలో సాఫ్ట్గా ఉండవు, సో హార్డ్ ప్రెస్ చేయాల్సి వస్తుంది. సో
అలాంటి క్వశ్చన్స్ని మీరు లాస్ట్లో ఉంచుకోవడం బెటర్. ఎందుకంటే ప్రీవియస్ క్వశ్చన్ అనే డైలాగ్ బాక్స్ ఒకటి ఉంటుంది, అంటే ఒక ఎగ్జామ్ రాగా నెక్స్ట్కి వెళ్ళిపోతుందని టెన్షన్ ఏం లేదు. ఓకే, టఫ్గా ఉన్నవి ఇలా రాయాలి అనేవి మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోయి లాస్ట్లో ఉండేటప్పుడు చూసుకుంటే బెటర్. ఇంకో క్వశ్చన్ ఏంటంటే బెర్నౌల్లిస్ థియరమ్ని 2 పాయింట్స్ 2 క్రాస్ సెక్షన్స్ని బేస్ చేసుకొని ఫార్ములా రాయమన్నాడు. అంటే ప్రెజర్ హెడ్ ప్లస్ వెలాసిటీ హెడ్ అలా ఉంటుంది కదా, నేను అలా థియరిటికల్గా రాశాను. అంటే ఫార్ములా రాయడానికి అవ్వదు కదా, సో అలా రాశాను. సో అలా ఉంటాయి, అది టైప్ చేయాలి. అది టైపింగ్ క్వశ్చన్ ఇచ్చాడు. ఓకే, ఈ కోర్ రిలేటెడ్ అయితే మ్యాక్సిమం ప్రాక్టికల్ రిలేటెడ్ ఇచ్చాడు. ఓకే, అది ఒక 50% థియరీ బేస్డ్ ఇచ్చాడు, 50% ఏంటంటే ప్రాక్టికల్ బేస్డే. సో అది కొన్నిసార్లు 50%లో 25% ఏమో ఈ టైపింగ్ ఇచ్చాడు. సో టైం కన్జంప్షన్ అనేది మనకి 45 మినిట్స్ ఉంది కదా, రాసేద్దాం అనుకుంటాం. బట్ టైం అయితే అడ్జస్ట్ అవ్వదు అక్కడ. సో అది ప్రిపేర్డ్గా ఉన్నాను దానికోసం. సో ఈ యాప్టిట్యూడ్ రీజనింగ్ పార్ట్ అయితే నేనైతే సజెస్ట్ చేసేది కొంచెం బెటర్గా ప్రిపేర్ అవ్వండి, అంటే టైం ఉండే వాళ్ళకైతే. లేదు వెళ్ళి అటెంప్ట్ చేస్తాం అనుకుంటే పర్లేదు. దట్టు చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు ఎగ్జామ్ రాకపోతే రీషెడ్యూల్ అవుతుంది అని ఏమనుకుంటున్నారు. ఇంకో డౌట్ నాకేంటంటే ఎగ్జామ్ రాసాక మళ్ళీ వస్తుందా రాదా అని డౌట్ ఉంది. బట్ వాళ్ళు ఇలా కండక్ట్ చేస్తారంట. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ ఒక సిరీస్ అయిపోగానే నెక్స్ట్ అలా చేసే ఛాన్సెస్ ఉన్నాయి. దట్ వీళ్ళు చాలా డౌట్ ఏంటంటే గవర్నమెంట్ జాబ్స్ కన్నట్టు ఫిక్స్ అయిపోయారు చాలా వరకు. నెక్స్ట్ క్యాలెండర్ తీస్తున్నారు కదా, కానీ ఇక్కడ మీరు రికమెండెడ్ జాబ్స్ అన్ని చూసారా? సో అన్ని ప్రైవేట్ సెక్టర్లో ఉన్నాయి. నాకైతే కింద ఒకటి ఎగ్జామ్ రాసేటప్పుడు అయితే 1 లక్ష per annum అలాంటివన్నీ చూపించింది. సో వీళ్ళు ఏంటంటే ప్రైవేట్ సెక్టర్ బేస్ చేసుకొని ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది డిజైన్ చేశారు. సో ఆ స్టాండర్డ్స్లోనే ఉంటుంది, అంతేగాని ఇది వాలంటీర్ జాబ్స్ అలాంటివి ఏం కాదు. ఓకే, క్రాక్ చేసేద్దాం ఈ ఎడిషన్ మల్టిప్లికేషన్ చాలా చిరాగ్గా అనిపించింది నా వీడియో చూసినప్పుడు. ఎందుకంటే యాస్పిరెంట్స్ని డివేట్ చేస్తున్నారు వీళ్ళు వాళ్ళ వ్యూస్ కోసం. సో అందుకు రాసాను, ఇంకా నెక్స్ట్ రాసే వాళ్ళకి యూజ్ అవుతుంది ఇంకా ఇది చేస్తున్నా. ఓకే, సో యాప్టిట్యూడ్లో ఒక 10 క్వశ్చన్స్ ఇచ్చాడు, సైకోమెట్రీలో అరౌండ్ 20 క్వశ్చన్స్ అనుకుంటా. ఇది అంతే, కోర్ కూడా 20 to 25 అలా ఉంటాయి. సో అరౌండ్ 50 క్వశ్చన్స్ అలా ఇచ్చాడు. ఓకే, సో మీరు ఆ టైంని బేస్ చేసుకొని మీరు ఎగ్జామ్ రాయండి. ఓకే, టైపింగ్ పోర్షన్ లాస్ట్లో పెట్టుకోండి, టైం ఉంటే రాయండి, లేదంటే ఇంకా టైపింగ్ పోర్షన్ కూడా మీరు చూసుకోవచ్చు. ఓకే, మెయిన్ ఏంటంటే ఎగ్జామ్ రాసే వాళ్ళు ఇచ్చే రివ్యూ వేరు, వీళ్ళు కావాలని ఏదో చేస్తున్నారు. బట్ ఇట్ వోంట్ వర్క్ కదా, ఎందుకంటే ఉన్న మైండ్ సెట్స్ని స్పాయిల్ చేస్తున్నారు. ఈజీ ఎగ్జామ్ కదా అని ఫ్రీగా వెళ్ళిపోతారు చాలామంది. బట్ అది పాసిబుల్ కాదు కదా. సో అందుకు ప్రిపేర్డ్గానే వెళ్ళండి, టైం ఉంటే మీకు. ఓకే, లేదంటే ఒక ట్రయల్ ఇచ్చి రండి, మీకు ఒక ఐడియా వస్తుంది కదా. సో నెక్స్ట్ ఎగ్జామ్స్కి ఏమైనా వెళ్ళాలంటే మీకు యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మీరు చూసారు కదా, కాలేజ్లో ఉండే వాళ్ళ కోసం స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ కోర్సెస్ ఇచ్చాడు. ఓకే, సో ఇది అప్పుడే యాక్స్ ఇవ్వలేదు. సో కమింగ్ డేస్లో మనకి యాక్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది ఇందులో. ఓకే, సో ఇది నేను ఎగ్జామ్ రాసాక, సో డైలీ లాగిన్ స్టెక్ 10 పాయింట్స్ ఇస్తున్నాడు. ఓకే, కోర్స్ కంప్లీట్ చేసినందుకు 100, అసెస్మెంట్ కంప్లీట్ చేసినందుకు 150. సో టోటల్ అన్ని ఇక్కడ 260 పాయింట్స్ ఎర్న్ చేశాను. ఓకే, నెక్స్ట్ స్లైడ్లో వచ్చాను. సో అరౌండ్ 300 ఉన్నాయి నాకు ఇప్పుడు ప్రెసెంట్ 310 పాయింట్స్. ఓవరాల్ ర్యాంక్ ఏంటంటే చాలా మంది ఏమన్నారంటే లాగిన్ డైలీ లాగిన్స్ బేస్ చేసుకొని మనకి స్ట్రెక్ అనేది ఉంటుంది అన్నాడు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, లాగిన్ స్ట్రెక్ ఏంటంటే 10 పాయింట్స్ ఇచ్చాడు. స్కిల్ అసెస్మెంట్స్కి 300, అంటే కంప్లీట్ చేసాను కదా, సో 300 అనేది ఇచ్చాడు. ఓకే, సో కోర్సెస్ ఏమైనా కంప్లీట్ చేస్తే డైలీ దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ పాయింట్స్ ఉంటాయి. ఈ పాయింట్స్ ఇవన్నీ ఎక్కడ యూజ్ అవుతాయి అంటే మనకి డైరెక్ట్గా నాకు తెలిసి లింక్డ్ఇన్ ఇలాంటి ప్రొఫైల్స్ ఉంటాయి కదా, సో దానికి
లింక్ చేసుకొని కెరీర్ బేస్డ్ ఆపర్చునిటీస్ అనేవి మనకి ఇస్తున్నాను అనమాట ఇందులో. ఓకే. సో దీని మెయిన్ మోటివ్ ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్స్ని అనేది ఉండకుండా మ్యాక్సిమం డ్రాస్టిక్గా డిక్రీజ్ చేయడం కోసం ఇది ఒక ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ చేశారు. ఓకే. సో ఈ రోజు లాగిన్ అయినందుకు 10 పాయింట్స్ ఇచ్చాడు. ఓకే. సో డే మనం అసెస్మెంట్ కంప్లీట్ చేసాం కదా, 150 మార్క్స్ అలా పాయింట్స్ అవి. ఓకే. దట్టు ఇంకోటి ఏం చెప్దాం అనుకున్నా అంటే, నేను కంప్లీట్ చేశాను కదా అసెస్మెంట్, అదేంటంటే 1 or 2 అవర్స్లో వచ్చేస్తుంది అనేసి కొన్ని యూట్యూబ్ ఛానల్ చెప్పాను. నాకు అక్కడ ఎక్కడా చూపించలేదు మార్క్స్ ఎన్ని వచ్చాయి ఏంటనేది. ఈవెన్ ఈ వీడియో చూస్తున్నప్పుడు కూడా నేను చెక్ చేశాను, అక్కడ చూపించలేదు. ఈవెన్ మ్యాక్సిమం ఈ స్కోరు లేకపోతే పాయింట్స్ ఏమి ఐడియా లేదు నాకైతే. ఎందుకంటే నార్మల్గా అసెస్మెంట్ అటెండ్ చేసినందుకు ఇచ్చినట్టు ఉంది, అంతేనా. మార్క్స్ అయితే కాదు. అసెస్మెంట్ కంప్లీటెడ్ అని ఉంది కదా, 2 అసెస్మెంట్స్ కంప్లీట్ చేసాం ఎస్టర్డే. సో ఫస్ట్ వన్ కమ్యూనికేషన్ స్కిల్ బేస్డ్ 150 ఇచ్చాడు, సెకండ్ ఏమో స్కిల్ బేస్డ్. సో నాకైతే మార్క్స్ అయితే ఇప్పుడు దాకా ఏం రాలేదు. చాలా మంది ఏంటంటే ఎగ్జామ్ రాయగా నాకు డిస్ప్లే అయిపోద్ది అని చెప్పారు, బట్ అదైతే వర్క్ అవ్వలేదు. ఓకే. సో నేను చెక్ చేసుకుంటూ ఉన్నా ఎవ్రీ 1 అవర్కి లాగిన్ అవుతా అలా, బట్ అదైతే వర్కౌట్ అవ్వలేదు అనమాట. ఓకే. సో ఇవన్నీ మైండ్లో ఉంచుకొని మీరు ఎగ్జామ్ రాయడానికి అవ్వండి. ఓకే. ఒక ట్రైల్ ఇవ్వడంలో తప్పేం లేదు కదా. సో నా సజెషన్ ఏంటంటే, చెత్త యూట్యూబ్ వీడియోస్ అని చూసి తక్కువగా మనకి క్వశ్చన్స్ వస్తాయి, ఈజీగా ఉంటాయని అయితే మైండ్లో పెట్టుకుని అనుకోండి. ఓకే. సో ఇండస్ట్రీ లెవెల్ స్టాండర్డ్స్ని వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. ఓకే. సో అది మైండ్లో ఉంచుకొని ఎగ్జామ్కి వెళ్ళి రాయాలి. ఓకే. సో ఇక్కడ మీరు చూడొచ్చు, చెప్పాను కదా 1.8 lakh పర్ annum. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం నోటీస్ పీరియడ్ అంటారు కదా, ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి వెళ్ళడానికి ఒక 1 month 2 months అలా ఉంటుంది. ఆ నోటీస్ పీరియడ్ అంటే వీళ్ళు ఏమి అడిగారంటే, రిజిస్ట్రేషన్ టైంలో మనం సబ్మిట్ చేస్తాం కదా ఫీడ్బ్యాక్ అనేది, విత్ ఇన్ వీక్లోనో 3 monthsలోనో అలా మనం సెలెక్ట్ చేసుకోవాలి మన అవైలబిలిటీని బట్టి. ఓకే. అవన్నీ కన్సిడర్ చేస్తారు నార్మల్గా లింక్డ్ఇన్ ప్రొఫైల్స్లో అలాంటి వాటికి. మనం అప్లై చేస్తాం కదా, మనకు ఒక ఐడియా ఉంటుంది అవన్నీ ఫిల్ చేయడానికి. ఓకే. సో చెప్పాను కదా, కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్, స్కిల్ అసెస్మెంట్ టెస్ట్. ఓకే. సో ప్రిపేర్డ్గా వెళ్ళండి. ఓకే. సో డీవేట్ అవ్వకండి ఇప్పుడు వేరే ఛానల్స్ ఏమేమి చెప్పాయంట. నేను ఆల్రెడీ రాసాను కనుక ఎవరికైనా యూజ్ అవుతుందేమో, నాలా స్ట్రగుల్ అవ్వకూడదని ఈ వీడియో చేస్తున్నాను. ఓకే.